నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను అచ్చంపేటలోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ వద్ద ఉన్నాను. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఒకవైపు ఎమ్మెల్యేగా తన విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు ఉచితంగా వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. ఇక్కడ ఉదయం నుంచి వంశీకృష్ణ గారు సర్జరీస్ చేస్తున్నట్టు తెలిసింది. హెల్త్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. సో ఒకసారి హాస్పిటల్ లోపలికి వెళ్దాం, ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం అండ్ కొందరు పేషెంట్తో మాట్లాడదాం. పదండి. అచ్చంపేటలోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఇప్పుడు నేనున్నాను. కొందరు పేషెంట్లతో మనం మాట్లాడించుద్దాం. ఇప్పటి వరకు ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు చాలా సర్జరీస్ ఇక్కడ చేశారు. సో కొన్ని సర్జరీస్ కొంతమంది ఇక్కడ ఉన్నారు. మీరండి? మీ పేరు? నా పేరు ఆంజనేయులు, నాది పదరా విలేజ్. మా భార్యకు ఈరోజు సర్జరీ చేయించాము. ఇక్కడ ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నాడు కానీ అతను ప్రజల్ని పట్టించుకోకుండా ఏజ్ చేయకుండా రౌడీజం చూపించడం అలాంటివి చేసింది. కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మాకు చాలా బాగా చేస్తున్నాడు. గత 15 సంవత్సరాల నుంచి ఇలాంటి ఆపరేషన్లు ఎక్కడ జరగలేదు. పదరా మండల్ కానీ అమరాబాద్ మండలే కానీ ఎక్కడ చేయలేదు. ఇప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ఈ పనులే కాకుండా ఇలాంటి ఇంకా మంచి పనులు చాలా చేస్తారని ఆశిస్తున్నాము. చేస్తారని నమ్మకం ఉంది. ప్రజల సమస్యల పట్ల, మిగతా సమస్యల పట్ల ఎంతవరకు అవి పరిష్కారం అవుతున్నాయి? ఖచ్చితంగా అవుతున్నాం. ఇంతకుముందు ప్రజా దర్బార్ పెట్టింది కదా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో. అక్కడ ప్రజా దర్బార్లో ప్రతి ఒక్కరికి న్యాయం, భూమి సమస్య కానీ ఇంకా వేరే సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ అన్ని పరిష్కరిస్తున్నారు. త్వరలో ధరణిగిన తీసేసి వేరే భూమాత వచ్చి భూ సమస్యలకి పరిష్కరించి. మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మీకు ఏ బాధ ఉన్నా సరే ఆయన అప్పటికప్పుడు పరిష్కారం చూపుతున్నాను. చాలా సార్లు వెళ్ళాము. మా ఒక్కరిదే కాదు, వేరే వాళ్ళ నా తరపున వేరే వాళ్ళకి తీసుకెళ్ళిన వాళ్ళ సమస్య సార్కి చెప్పినాం. సారు అందరికి మంచిగా ఉచిత వైద్య సేవలు అందిస్తూనే ప్రజల సమస్యలు అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. చర్యలు తీసుకుంటున్నారు. సారు అందుబాటులో లేకపోయినా వాళ్ళ మనుషుల ద్వారా మాకు సకాలంలో అన్ని సౌకర్యాలు చేస్తున్నారు. అచ్చంపేట గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో మరో పేషెంట్ తో మనం మాట్లాడించుదాం. అమ్మ, మీ పేరు? విజయ. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏంటి ప్రాబ్లం? మా చెల్లెలకు ఆపరేషన్ అయింది. ఎలా ఉన్నారు ఇప్పుడు? ఎవరు? ఎమ్మెల్యే సార్ చేశారా? ఓకే. తెలుసా ఎమ్మెల్యే సార్? మాట్లాడతారా? ఎలా ఉంది అచ్చంపేట నియోజకవర్గంలో? ఎలాంటి సమస్యలు ఉన్నాయి? సార్ ఏ విధంగా పరిష్కరిస్తున్నారు? ఏమైనా చెప్తావా? మాకు అన్ని సహకరిస్తాడు. బాగుంది. మాది అమరాబాద్ మండలం. మా అమరాబాద్ మండలానికి ఏదేమైనా కాకుండా చూసుకుంటాడు మంచిగా. ఏ ప్రాబ్లం ఉన్నా మీరు నేరుగా వెళ్ళే అంతా ఉంది. అంతేనా? నేరుగా వెళ్ళి చెప్పుకుంటే ఆయన నేరుగా వెళ్ళి చెప్పుకుంటాం, మాట్లాడుకుంటాం, అన్ని చేస్తాడు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా మళ్ళీ తన వృత్తిని వదిలిపెట్టకుండా ఫ్రీగా మీ అందరికి వైద్య సేవలు కూడా అందిస్తున్నారు కదా. ఫస్ట్ నుంచి ఆయన వర్క్ కంటిన్యూ చేస్తున్నారు. ఆపరేషన్స్ చేస్తూనే ఉన్నారు. దాదాపు ఇప్పటివరకు 40 ఆపరేషన్స్ కంప్లీట్ చేశారట. మధ్యలో బ్రేక్ తీసుకొని నేను మాట్లాడుతున్నాను. సార్, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. మిమ్మల్ని చూస్తే నిజంగా చాలా గర్వంగా ఉంది. మిమ్మల్ని మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక ఎమ్మెల్యేగా ఉండి మార్నింగ్ నుండి ఇక్కడ ఆపరేషన్స్ చేస్తున్నారని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. సో ఏంటి సార్, ఏం చేస్తున్నారు? అంటే ఏ ఆపరేషన్స్? జనరల్గా ఇది నల్లమల్ల ప్రాంతం బాగా వెనకబడ్డటువంటి ప్రాంతం. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఇక్కడ ఎమ్మెల్యే, రెండవసారి ఎమ్మెల్యేను. మరి చాలామంది హైదరాబాదు, ఇక్కడ నుంచి నాగర్ కర్నూలు, మహబూబ్నగర్కి వెళ్ళి వాళ్ళు డబ్బులు పెట్టలేక ఆపరేషన్ చేయించుకున్నటువంటి పరిస్థితులలో చాలామంది నాకు అడ్వైజ్ చేశారు. మరి ఇక్కడ క్యాంపు పెడితే బాగుంటుందంటే మా డాక్టర్స్, డాక్టర్ ప్రభు, డాక్టర్ మహేష్, వీళ్ళతో పాటుగా డాక్టర్ రమేష్ చంద్ర అండ్ తారా సింగ్, డాక్టర్ శ్రీనివాసు, మేమందరం కూడా కలిసి ఒక చిన్న ప్లాన్ చేశాం. సర్జికల్ మెగా క్యాంపు పెడితే బాగుంటుందని అనుకున్నాం. ఇది 7th డే అనుకుంటా. ఇప్పటి వరకు 425 కేసులు చేశాము. వాటితో పాటుగా గర్భసంచి, హిస్టరెక్టమీస్ అంటే గర్భసంచి ఆపరేషన్లు, హెర్నియాలు, హైడ్రోసిల్లు, లోపల ట్యూమర్స్, ఒవేరియన్ ట్యూమర్స్, చాలా వరకు సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్, ఇవన్నీ కూడా చాలా అన్ని రకాల ఆపరేషన్, దాదాపు 24 రకాల ఆపరేషన్ చేశాం. కంటిన్యూస్గా కాకుండా మధ్య మధ్య బ్రేక్ ఇస్తూ. ఇది 7th డే అంటే 7th ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో 7th డే కాబట్టి 425 ఆపరేషన్లు ఇప్పటివరకు కంప్లీట్ చేశాం. ఇంకా దాదాపు 400 ఆపరేషన్లు ఉన్నాయి.
కానీ కొద్దిగా మధ్యన గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్ నా కోసం ఇవ్వండి, మీతో ఒక హాఫ్ అన్ అవర్ నేను మాట్లాడాలి. మేడం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయడం ప్లాను. ఎవ్రీ 3rd month అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో అందరికీ అందుబాటులోకి వైద్యాన్ని తీసుకురావాలి. మరి రిమోట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పీటీజీ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూపు ఇక్కడ ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు, ఈబీసీలు ఎక్కువ, అత్యంత బ్యాక్వర్డ్ ఏరియా ఇది. అప్పుడు నేను ఉన్నప్పుడే ఈ ఏరియా హాస్పిటల్కు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడే నేను ప్రపోజ్ చేయడం జరిగింది. దానికన్నా ముందు ఇక్కడ డాక్టర్ రోచయ్య గారు ఉన్నప్పుడు ఇక్కడ ఓపెనింగ్ చేశాము. బ్లడ్ బ్యాంక్, తర్వాత ఐసీయూ, అన్ని ఆల్ ఫెసిలిటీస్ తోటి మంచిగా కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా అచ్చంపేట ఏరియా హాస్పిటల్ ఉందని చెప్పొచ్చుగా. అంతేనా? దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాజనరసింహ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఐసీయూ, హైలీ డిపెండబుల్ గైనక్ వార్డు, బ్లడ్ బ్యాంకు ఇవన్నీ కూడా సమకూర్చి త్వరలోనే 24 hours ఆల్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తాం. నాగర్ కర్నూలు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మీరు, ఇప్పుడు అచ్చంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఒక దిక్కు మిగతా పనులు చేస్తూనే, ఆ పనులు కూడా చూస్తూనే ఈ ఆపరేషన్లు ఇవి అంటే మీకు స్ట్రెస్ అనిపించట్లే? మేడం నేను ఇప్పటి వరకు దాదాపుగా 23,000 ఆపరేషన్ చేశాను. 23,000? వావ్. ఎంఎస్ జనరల్ సర్జన్ అయిన తర్వాత 1997 నుంచి ఇప్పటి వరకు 23,000 ఆపరేషన్ చేశాను. నాకు సర్జరీ అంటే హాబీ. వాస్తవంగా నేను సర్జన్, నాకు వేరే సబ్జెక్టులు వస్తే కూడా ఆ సబ్జెక్టు తీసుకోకుండా జనరల్ సర్జరీ తీసుకొని, నాతో పాటు మా వైఫ్ కూడా గైనకాలజిస్ట్, తర్వాత మా సన్ను, నా డాక్టర్, అందరం డాక్టర్లే. కాబట్టి నా హాబీ ఏంటంటే పూర్ ఫెలోస్కు సర్జరీ చేయాలి, మ్యాక్సిమం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మంచి వైద్యాన్ని అందించాలనేదే నా లక్ష్యం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.